వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటివి. నాకు రొటేటర్ కఫ్ ఇంజురీస్ జనరల్గా అవి ఏ పాయింట్లో మన భుజాల మీదకి ఎక్కువగా పెయిన్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఈరోజు మనతో పాటు ఏపీఎన్ నుంచి డాక్టర్ సుధీర్ దారా గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్తే నాగరాజు గారు. సార్, రొటేటర్ కఫ్ ఇంజురీస్ అనేది జనరల్గా అంటే ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి న్యూస్ ఎక్కువ హైలైట్ అవుతున్నాయి. ఎందుకంటే మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కాకుండా ముంబై వరకు వెళ్ళటం, అది కూడా కోకిలాబెన్ ధీరుభాయ్ మనీ హాస్పిటల్కి సంబంధించినటువంటి అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం, అదొక చర్చనీయాంశం. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ అది కొంచెం పక్కన పెట్టి జనరల్గా అడుగుతున్నాను, ఆ ఇంజురీస్ అనేవి ఎందుకు వస్తాయి, వాటి సిమ్టమ్స్ ఏంటి, అండ్ వాటికి సర్జరీ వరకు వెళ్ళటం అనేది అవసరమా? రొటేటరీ కఫ్ మీరు అన్నట్టే ఆ వర్డ్ రెగ్యులర్ వినపడుతుంది. అంటే ఎవరికైతే షోల్డర్ నొప్పి వచ్చిందో ఆ నొప్పికి కారణము యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేదు స్పోర్ట్స్ ఇంజరీ అయి ఉండొచ్చు, లేదు ఓల్డ్ ఏజ్. ఈ మూడిట్లో జనరల్ ఎక్కువ దొరుకుతుంది. ఇంకొంచెం కామన్ గా చూసేది ఏంటంటే హౌస్ వైఫ్స్ లో పొద్దున్న సాయంత్రం వరకు కంటిన్యూస్ గా వర్క్ చేస్తుంటారు కదా. అవును. సో వాళ్ళల్లో కూడాను ఈ షోల్డర్ పెయిన్ రావచ్చు. ప్లస్ షోల్డర్ పెయిన్ వల్ల వచ్చిన ఆ నొప్పికి ఎంఆర్ఐస్ తీసుకున్న తర్వాత అందరు చెప్పేది ఏంటంటే రొటేటరీ కఫ్ ఇంజరీ అని అంటుంటారు. సో రొటేటరీ కఫ్ అంటే ఏంటంటే, ఇప్పుడు షోల్డర్ జాయింట్ ఉంది. ఈ షోల్డర్ జాయింట్ లో ఈ ఎముక ఉంది కదా, ఆర్మ్ బోన్ అంటే దీన్ని హ్యూమరస్ అంటాం, వెనకాల స్కాపులా ఉంటుంది. అవును. ఈ రెండిటి మధ్యలో ఫామ్ అయ్యే జాయింటే షోల్డర్ జాయింట్. ఓకే. సో ఈ హ్యూమరస్ మీద ఉండేదేమో హ్యూమరస్ బాల్, స్కాపులా నుంచి వచ్చేది కప్పు. సో బాల్ అండ్ కప్ అన్నమాట. ఇట్లా కప్పు ఉంటుంది, బాల్ ఉంటుంది. ఇది బాడీలో మొత్తం ఉన్న జాయింట్లో అన్నిట్లోకి షోల్డర్ జాయింట్ ఎక్కువ మొబిలిటీ ఉంటుంది. చూడండి 180 degrees తిప్పగలుగుతాం మనం, ఎందుకంటే అన్ని పనులు వీటితో చేయాలి. ఈ జాయింట్ చూడండి ఇంత, కొంచెం అటు, ఇంకెక్కువ తిప్పలేం. సో ఇప్పుడు ఈ ఇంత పెద్ద జాయింట్, ఇంత పెద్ద మూమెంట్స్ కలిగిన జాయింట్ కి ప్రొటెక్షన్ ఉండాలి కదా. ప్రొటెక్షన్ చుట్టూ 4 మజిల్స్ ఉంటాయి. ఫ్రంట్ లో సబ్స్కాపులారిస్, పైన సుప్రాస్పైనేటస్, వెనకాల టెరిస్ మైనర్, ఇన్ఫ్రాస్పైనేటస్ అని ఉంటాయి. వీటిల్లో ఈ 4 మజిల్స్ ని రొటేటరీ కఫ్ అంటారు. వీటిల్లో 90% షోల్డర్ ఇంజరీలో రొటేటరీ కఫ్ ఇంజరీ ఉంది అంటే అది బేసికలీ ఈ పైన మజిల్ సుప్రాస్పైనేటస్. అంటే రొటేటరీ కఫ్ ఇంజరీ అంటే సుప్రాస్పైనేటస్ మజిల్ టేర్ కానీ, పార్షియల్ టేర్ అయి ఉండొచ్చు, కంప్లీట్ టేర్ అయి ఉండొచ్చు, టెండినైటిస్ అయి ఉండొచ్చు, టెండినోసిస్, ఈ 4 వర్డ్స్ కనపడతా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఈ రొటేటరీ కఫ్ ఇంజరీ మీద జరిగే ట్రీట్మెంట్స్ లో 90% ట్రీట్మెంట్స్ అన్ని కూడా సుప్రాస్పైనేటస్ మజిల్ మీద ఉంటాయి. ఈ పవన్ కళ్యాణ్ గారి పాయింట్లో నుంచి చూసేటప్పుడు అంటే 2 భుజాలు, బట్ ప్రస్తుతం ఒకదానికి సంబంధించినటువంటి న్యూస్ నడుస్తుంది, కుడి భుజానికి సంబంధించిందని, వాటికి సంబంధించింది. ఈ పాయింట్లో కనుక చూసినప్పుడు ఎందుకు అని అంటే ఫ్యాన్స్ కూడా బయటకు వెళ్ళినప్పుడు, ఇప్పుడు వారాహి యాత్రకి వెళ్ళారు సార్, ఎవరు పడితే వాళ్ళు చేతులు లాగటం ఏ చేసి ఉంటారు. అండ్ దాంతోపాటు ఆయన సినిమాల్లో ఫైట్ సీన్స్ అవి చేసేటప్పుడు డెఫినెట్లీ హీ షుడ్ టేక్ దట్, అంటే ఆ రిస్క్ తీసుకుని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఈ 2 భుజాల్లో కనుక మనం చూసుకుంటే రెండిటికి సేమ్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ఎందుకు అని అంటే ఈ పర్సెప్షన్లో చూసినప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం పేపర్లో చదవడమే రొటేటరీ కఫ్ ఇంజరీ అని క్లియర్ కట్ రాస్తున్నారు. సో 90% ఆయనకి జరిగింది కూడా ఈ రొటేటరీ కఫ్ ఇంజరీ. అది కూడా మోస్ట్లీ మనం ఏం చూడలేదు కానీ రిపోర్ట్స్, సుప్రాస్పైనేటస్ టేర్ ఉంటుంది ఆయనకి. ఎందుకంటే ఆయన బేసికలీ ఫిల్మ్ స్టార్. సో ఎన్నో స్టంట్లు, డాన్స్లు, అవి ఇవి పొద్దు నుంచి రాత్రి వరకు హెవీ వర్క్ ఉంటుంది కాబట్టి చేతులు కదపకుండా ఏ పని కూడా కాదు. అవునవును. సో దాంట్లో ఆయనకు అప్పటి నుంచి కూడా వేర్ అండ్ టేర్ ఎక్కువ ఉంటుంటుంది. ఇంకా వర్స్ట్ థింగ్ ఏంటంటే పాలిటిక్స్ లో ఎంటర్ అయిన తర్వాత నువ్వు పొద్దు నుంచి ఇప్పుడు 24 ఎలక్షన్స్ లో ఆయన దగ్గర 1 year క్యాంపెయిన్ చేశారు. ఆ 1 year క్యాంపెయిన్లో చేతులు దండాలు పెట్టడము, ఇంకోటి చేతులు ఎత్తనివ్వరు, కొన్నిసార్లు చుట్టూ మనుషులు ఉండిపోయేసరికి మూమెంట్స్ కూడా రావు. ఈ మూమెంట్స్లో ఓవర్ హెడ్ మూమెంట్స్లో జనరల్గా ఈ మూమెంట్స్లో సుప్రాస్పైనేటస్ మజిల్ అన్నదే మేజర్ యాక్షన్. ఇది ఎక్కువ చేయడము, తర్వాత కంటిన్యూస్ గా చేస్తూ రెస్ట్ లేకుండా షోల్డర్ ని మూవ్ చేయడం వల్ల సుప్రాస్పైనేటస్ స్టేర్ అయి ఉండొచ్చు. అది 2 పక్కల కూడా అయి ఉండొచ్చు, 2 పక్కల కూడా అయింది. ఎందుకంటే ఆయన యాక్టివిటీస్ ప్లస్ ఆయన ప్రొఫెషన్, యాక్టివ్ పొలిటీషియన్, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఏపీకి. సో బేసికలీ షోల్డర్స్ నాకు తెలిసి 60 to 70% పొలిటీషియన్స్ లో షోల్డర్ ఇంజరీస్ అవుతాయి. ఇదే నమస్కారాలు పెట్టడము, మూవ్ అవడము, ట్రావెల్ చేయడము, ఎక్కడంటే అక్కడ పడుకోవడము, దీని మీద ప్రెషర్ పడడం వల్ల. సో 2 కూడా అవుతాయి తప్ప. చాలా మంది పేషెంట్స్లో 2 చూస్తుంటాం. ఇంకోటి ఏమంటే
వాళ్ళు బిజీగా ఉండడం వల్ల 3-4 years నుంచి ఆ ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా ఆలోచన కూడా ఉంటుంది. ఇప్పుడు సివియర్ అయిన తర్వాత ఇప్పుడు ఇటువంటి ట్రీట్మెంట్కి ఇట్లా బాంబే వెళ్ళడం అట్లా జరిగింది. ఎలా సార్ అంటే మన ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనే చూసుకోవాలి అనుకుంటే మెరుగైన వైద్యం ఉండేటువంటి చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్కి అడుగుతున్నాను. అండ్ కొన్ని వైద్యంలో అయితే దానికి సర్జరీ వరకు వెళ్ళటం అవసరమా అనుకునేటువంటి మాటలు కూడా మనకి బయట నుంచి వస్తూ ఉన్నాయి జనరల్గా మాట్లాడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ దొరికేటువంటి ట్రీట్మెంట్ కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది కదా అని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ PRP ఉంది సార్ మన దగ్గర, మామూలుగా అడుగుతున్నాను. వాటితో మనం వీటిని కొంతవరకు క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉండేలా చూసుకోలేమా? తప్పకుండా చేయొచ్చు. బేసికలీ ఏంటంటే నేను అదే నా ప్రతి ఇంటర్వ్యూలో చెప్తుంటాను, ఏదన్నా బాడీలో సాఫ్ట్ టిష్యూస్ అంటే షోల్డర్ జాయింట్స్ కానీ, స్పైన్ కానీ, లిగమెంట్స్ కానీ, కార్టిలేజ్ కానీ, లేదు టెండాన్స్ కానీ, ఇప్పుడు నేను చెప్పిన రొటేటరీ కఫ్ ఇంజరీ అయినా కూడాను అన్ని బుక్స్, మెడికల్ బుక్స్ ఫస్ట్ ఏం చెప్తాయంటే సర్జరీ కంటే ముందు ఎన్నైతే అప్రూవ్డ్ నాన్ సర్జికల్ మెథడ్స్ ఉన్నాయో అవి ప్రాపర్ డాక్టర్ దగ్గర ప్రాపర్గా చేసుకుంటే సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం చాలా 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 తగ్గిపోతుంది. ఇది ఇది చాలా మంది ఫాలో గారు. అదే ఫస్ట్ మీరు వాటికి ప్రయారిటీ ఇస్తారు. ఫస్ట్ ప్రయారిటీ కరెక్ట్ డాక్టర్ దగ్గర కరెక్ట్ ట్రీట్మెంట్ చేసుకో. ఇప్పుడు ఒక 10 years బ్యాక్ PRP అంతగా లేదు. ఒక 10 years నుంచి ఎంత ప్రాచుర్యం పొందిందంటే PRP అందరికి కూడాను ఒక మెయిన్ నమ్మకము పబ్లిక్లో ఏమొచ్చిందంటే, అరే సర్జరీ కంటే మెరుగైనది లేదు, సర్జరీకి పోటీ పడగలిగే ఒక ట్రీట్మెంట్ వచ్చిందని అందరికీ అవేర్నెస్ వచ్చేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇష్యూలో తీసుకుంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఈ ట్రీట్మెంట్ ట్రై చేసి ఉండకపోవచ్చు, ఉన్నా కూడాను సరైన ట్రీట్మెంట్ జరిగి ఉండకపోవచ్చు. అదే నాన్ సర్జికల్, అర్థమైంది కదా, నాన్ సర్జికల్. సో ఇప్పుడు అందరు తెలుసుకోవాల్సిన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు బాంబేకి వెళ్ళి సర్జరీ చేసుకున్నారు అంటే ఇది చాలా పెద్ద ప్రాబ్లం ఏమో అని అనుకుంటారు. కానే కాదు, అది సింపుల్ ప్రాబ్లం. ఆయన విఐపి కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎవరు విజయవాడలో ఆపరేషన్ చేయగలిగే డాక్టర్లు కూడా ఎందుకులే మనకి రిస్క్, పెద్ద ఆయన కదా, ఆయన ఏదైనా కాంప్లికేట్ అయితే సర్జరీ అంటే కాంప్లికేషన్ ఉంటుంది. అందరికి రావాల్సిన అవసరం ఉండదు. ఒక 30% 20% అయితే కాంప్లికేషన్ ఉంటుంది. హైదరాబాద్లో కూడా అలాగే అనుకుంటారు డాక్టర్లు, ఎందుకులే అని పంపించారు. కానీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే షోల్డర్, పర్టికులర్గా షోల్డర్ అన్నది బరువు పడని జాయింట్, అంటే వెయిట్ బేరింగ్ జాయింట్ కాదు. మోకాలనుకో వెయిట్ బేరింగ్ జాయింట్. సో షోల్డర్లో నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్, అందులో PRP అన్నది చాలా బాగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి కరెక్ట్గా చేయగలిగితే. కరెక్ట్గా ప్రొసీజర్ చేయాలి, కరెక్ట్ డాక్టర్ చేయాలి, ఇంకొకటి కరెక్ట్గా ఫాలోఅప్లో ఉండాలి. సో ఫాలోఅప్లో ఉంటే PRP తోటి ఈ రొటేటరీ కఫ్ ఇంజరీస్, పర్టికులర్గా ఈ సుప్రాస్పైనైటిస్ పార్షియల్ టేర్ కానీ, కంప్లీట్ టేర్ కానీ, టెండినైటిస్ కానీ, టెండినోసిస్ కానీ కంప్లీట్గా రికవరీ చేసే ఒక ఛాన్స్ ఉంది. ఇది అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బాంబేలో ఏదో చాలా బాగా జరుగుతుంది ట్రీట్మెంట్ అన్న అపోహలో కూడా ఉండకండి. హైదరాబాద్లో, విజయవాడలో చాలా మంచి డాక్టర్స్ ఉన్నారు. నేను సర్జన్సే అనట్లేదు, నాన్ సర్జికల్ డాక్టర్స్ కూడా చాలామంది చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ ఉన్నారు. ఇటువంటి ట్రీట్మెంట్స్ని ఫస్ట్ ఇది ట్రై చేసుకొని దాని తర్వాత సర్జరీ గురించి ఆలోచించాలి, ఒకవేళ తగ్గకపోతే. కానీ నేనేమంటానంటే PRP అన్న ట్రీట్మెంట్ ఇప్పుడు ఏదైతే ఎంత ఫేమస్ అయిందో ఆ ట్రీట్మెంట్ ఈ షోల్డర్లో రొటేటరీ కఫ్ ఇంజురీకి చాలా బాగా పనిచేస్తుంది. కరెక్ట్గా చేయాలి, అయితే కరెక్ట్ ఫాలోఅప్ చేసుకోవాలి. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి లాంటి కేస్ స్టడీ మీ దగ్గరికి వచ్చింది అనుకోండి సార్, మెడికల్ కేస్ స్టడీ మీ దగ్గరికి వచ్చింది అనుకోండి, అంటే ముందుగా మీరేం చేస్తారు, దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అసలు ఏ విధంగా ఉంది? సో బేసికలీ ఏంటంటే ఇప్పుడు షోల్డర్ పెయిన్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి అనుకుందాం, మన దగ్గరికి వచ్చారనుకో. ఫస్ట్ ఏంటి పెయిన్ ఎందుకు వచ్చింది? షోల్డర్లో ఏమేమి ఉంటాయి స్ట్రక్చర్స్, ఆ స్ట్రక్చర్స్లో ఏ స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఆయనకి నొప్పి వస్తుందని కనుక్కోవాలి. దానికి మన దగ్గర ఒక డైనమిక్ అల్ట్రాసౌండ్ మస్కులోస్కెలిటల్ స్కాన్ ఉంటుంది. ఆ స్కాన్లో మనము జాయింట్ చూడొచ్చు, ఈ 4 రొటేటరీ కఫ్ మజిల్స్ చూడొచ్చు, ఇతరత్ర చిన్న చిన్న నర్వ్స్ని చూడొచ్చు, బ్లడ్ వెజల్స్ చూడొచ్చు. ఇవన్నిటిని చూసి ఎక్కడ నుంచి నొప్పి వస్తుందో కనుక్కునే విధానం చాలా సింపుల్, 5-10 minutesలో అయిపోతుంది స్కాన్లో. సో అప్పుడు తెలిసినప్పుడు ఇమీడియట్గా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సుప్రాస్పైనైటిస్ మజిలే టేర్ అయింది అనుకుందాం. ఆ టేర్ ఎంత అయింది, దాని మెజర్మెంట్ ఎంత, దానికి ఎంత PRP కావాలి, దానికి ఎట్లా ప్రోటోకాల్ తయారు చేయాలని చేసి చిన్న ఇంజెక్షన్తో పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్లోని ప్లేట్లెట్స్ని రికవర్ చేసి, ప్లేట్లెట్స్ నుంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ రికవర్ చేసి, ఆ మెజర్ చేసాం కదా టేర్ కట్ అయింది, ఆ కట్ అయిన దాని మీద కానీ ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎగ్జాక్ట్గా మళ్ళీ అదే స్కాన్తో కానీ రిలీజ్ చేసామంటే ఇది మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ కంప్లీట్గా అటాచ్ అయ్యి
నెమ్మదిగా ఈ అటాచ్ అయిన తర్వాత నెమ్మదిగా చిన్న చిన్న ఫిజియోథెరపీ యాక్షన్స్ తోటి మళ్ళీ పవర్ని మళ్ళీ మూమెంట్ని తప్పకుండా రిటర్న్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఈ పిఆర్పీకి ఉంది. రికవరీ ఎన్ని డేస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? అంటే ఇప్పుడు కేసెస్ కి రికవరీ పిఆర్పీ ఇప్పుడు టైర్ని బట్టి నేను అన్నాను కదా, మెజర్మెంట్ ఉంటుంది టైర్లు. కొంతమంది చిన్న టైర్స్ ఉంటాయి, కొంతమంది పెద్ద టైర్స్ ఉంటాయి. ఎంత టైర్ ఉన్నా కూడాను ఆ టైర్ని మెజర్ చేసుకొని దాని ప్రకారం మనము ఈ పిఆర్పిని ప్రిపేర్ చేసుకొని దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఓకే. సో ఎన్ని సిట్టింగ్స్ చేయాలి, 1, 2, 3, 4 చేసిన తర్వాత ఆ పేషెంట్కి డిపెండ్స్ ఆన్ సివియారిటీ. ఆ సివియారిటీ డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ, డిపెండింగ్ ఆన్ ద ఏజ్, డిపెండింగ్ ఆన్ ద వర్క్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు, ఆయన చాలా యాక్టివ్ ఉంటారు, రోజు తిరగాల, సంతకాలు పెట్టాలా, ప్రజల్లోకి వెళ్ళాలా, రద్దీలో తిరుగుతుండాలా, జన క్రౌడ్ ఉంటుంది. సో ఆయనకి తగ్గట్టుగా ఒక ప్రోటోకాల్ తయారు చేస్తారు. అదేలేదు. ఆ ప్రోటోకాల్ ప్రకారం కస్టమైజ్డ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. సో ఇవన్నీ చేస్తే మీరు వితౌట్ సర్జరీ కూడాను ఒక మంచి రికవరీ పొందే అవకాశాలు ఉంటాయి. యావరేజ్ ఎన్ని డేస్ పట్టొచ్చు సార్ అంటే సిట్టింగ్? ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఏజ్ ఫ్యాక్టర్ తీసుకుందాం. ఫస్ట్ సిట్టింగ్ లో పెయిన్ ఉంది, సో వాళ్ళు వచ్చేది పెయిన్ కోసమే. ఇంకోటి నెక్స్ట్ రెస్ట్రిక్షన్, చెయ్యి ఎత్తలేరు పైకి, అంతవరకు వస్తుంది, ఇంకా పైకి పోదు. అది పోకపోయేసరికి రెస్ట్రిక్ట్ అయిపోయి మనం కూడా యూజ్ చేయం పైకి, అదే అదే అలా 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 ఫ్రీజ్ అయిపోతుంది. సో అది రెస్ట్రిక్షన్ ఎంత ఉంది, ఫస్ట్ పెయిన్ రెస్ట్రిక్షన్ ఎంత ఉంది, ఈ 2 పాయింట్స్ స్కాన్ లో చూసుకొని గమనించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేది ఏంటంటే పెయిన్ తగ్గిస్తాం. అదేలేదు. పెయిన్ తగ్గించకపోతే ఎక్సర్సైజ్ స్టార్ట్ కావు, పేషెంట్ కాన్ఫిడెన్స్ కూడా రాదు. సో ఫస్ట్ సిట్టింగ్లో చేసేది పెయిన్ తగ్గించే ఒక ప్రొసీజర్, దాన్ని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం అనమాట. సో అది చేసిన తర్వాత కొన్నిసార్లు కొందరు పేషెంట్స్కి జాయింట్ కూడా రెస్ట్రిక్ట్ అయి ఉంటే జాయింట్లో హైడ్రో డిస్టెన్షన్ ఒకటి చేస్తాం. అది చేసినా కూడా ఆ జాయింట్లో ఉన్న ఫైబ్రోసిస్ బ్రేక్ అవుతుంది. లోపలికి కొంచెం ఫ్లూయిడ్ ఇంజెక్ట్ చేసి మూమెంట్ చేపిస్తే నెమ్మదిగా ఆ మూమెంట్ కూడా వస్తుంది. సో ఆ మూమెంట్ వచ్చినప్పుడు పెయిన్ తగ్గుతుంది, మూమెంట్ ఫస్ట్ సిట్టింగ్లో వస్తుంది. నెక్స్ట్ సిట్టింగ్స్లో 2 or 3 సిట్టింగ్స్లో ఏం చేస్తాము, మనము పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్ తీసుకొని ఆ టేర్ ఎక్కడైతే ఉందో అక్కడ వేస్తాం అనమాట. అప్పుడు అది రికవరీ, హీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పెయిన్ తగ్గేది 1 డేలో తగ్గుతుంది. టైం పీరియడ్ అడిగారు కదా, అవునవును. ఫస్ట్ది 1 డేలోనే తగ్గుతుంది, అంటే కంప్లీట్గా తగ్గదు, ఒక 50-60% పెయిన్ తగ్గుతుంది. ఓకే. సో తర్వాత కాన్ఫిడెన్స్ వస్తుంది పేషెంట్కి, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తారు. దీని తర్వాత ఇది హీలింగ్ జరుగుతున్నప్పుడు నెమ్మదిగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేపిస్తాం. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తూ ఉంటే నెమ్మదిగా ఈ 3 సిట్టింగ్స్ ఉన్నాయనుకోండి, జనరల్గా 3 సిట్టింగ్స్ చేస్తాం. 3 సిట్టింగ్స్ 1 monthలో అయిపోతాయి. సో ఈ 1 monthలో ఏంటి, పేషెంట్ తన యాక్టివిటీస్ తను చేసుకుండొచ్చు, రెస్ట్ లేదు ఇందులో. ఈ రోజు ఇంజెక్షన్ చేసుకున్నావు, రేపు నువ్వు నీ పనికి వెళ్ళిపోవడము, కొన్ని రెస్ట్రిక్షన్స్తో నీ వర్క్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆ మౌస్తో చేయాలా, డ్రైవింగ్ చేయాలి, అన్నీ చేసుకోవచ్చు, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇదొకటి. సో నెమ్మదిగా ఇంప్రూవ్ అయ్యే కొద్ది కూడా యాక్టివిటీస్ ఇంక్రీజ్ చేస్తాం. ఏ పనులు తర్వాత చేయాలి. ఓవర్ హెడ్ అబ్డక్షన్స్, ఇప్పుడు కొంతమంది టవల్ ఆరేస్తుంటారు ఇంట్లో, తప్పకుండా స్నానం అయ్యాక వాళ్ళే ఆరేయాలి, లేదా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరు. సో ఆ టవల్ ఆరేయడం ఇనీషియల్గా ఆపుతాం, ఒక ఎగ్జాంపుల్. అదే. సో దాని తర్వాత నెమ్మదిగా ఓవర్ హెడ్ యాక్టివిటీస్, తర్వాత వెయిట్ లిఫ్టింగ్ కూడా కొన్ని రోజుల తర్వాత. సో బేసికలీ రికవరీ అంతా కలిపి ఒక 1.5 monthలోనే ఆల్మోస్ట్ 80 to 90% రికవరీ వచ్చేస్తుంది, డిపెండింగ్ ఆన్ ద డ్యామేజ్ అన్నమాట. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి పాయింట్ నుంచి చూసుకుంటే రికవరీ కూడా ఎంత టైం పట్టవచ్చు అనుకునేటువంటి ఆశాభావాన్ని కూడా క్రియేట్ చేసినట్టుగా ఉంది మీరు మాట్లాడుతుంటే. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకు తెలియదు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి లాంటి పేషెంట్లు నా దగ్గర రోజుకు ఒక 5 మంది వస్తారు, అంతకంటే ఘోరంగా డ్యామేజ్ అయిన వాళ్ళు వస్తారు. అదే సార్, అదే ఇక్కడ పాయింట్ ఏంటంటే మరి ఎందుకు కొంతమంది సర్జరీ దాకా వెళ్ళిపోతూ ఉన్నారు? అది ఇప్పుడు ఎందుకంటే సర్జరీ అన్నది దగ్గర 60-70 సంవత్సరాల నుంచి ప్రజలకి తెలిసిన ఒక ప్రాచుర్యం ఉంది కాబట్టి. ఇప్పుడు షోల్డర్, మోకాలు అరిగింది, మోకాలకి ఆపరేషన్, ఫైనల్గా షోల్డర్ అరిగింది, షోల్డర్కి ఆర్థ్రోస్కోపీ, స్పైన్ అరిగింది, స్పైన్కి స్పైన్ ఫిక్సేషన్, డిస్కెక్టమీ అన్నది జనాల్లో ఇంప్రింట్ అయిపోయింది. ఎప్పటి నుంచి 60-70 సంవత్సరాలు. పిఆర్పి అన్నది వచ్చింది 10 years నుంచే. ఇప్పటికే దగ్గర 30-40% పబ్లిక్కి తెలిసిపోయింది పిఆర్పి ఈజ్ అ వెరీ గుడ్ ఆల్టర్నేట్ టు మేజర్ సర్జికల్ ప్రొసీజర్స్ అని. సో ఇది ఇంకా నెమ్మదిగా ప్రాచుర్యం పొందుతుంది. ఎవరెవరైతే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ కావాలనుకున్నారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి లాగా యాక్టివ్గా ఉండాలో లైఫ్లో, ఇప్పుడు ఏమంటే ఆయనకి ఇంకా 30-40 years పొలిటికల్ కెరియర్ ఉంటుండే, ఆయన ఏజ్ ఆయన కూడా యంగే కాబట్టి. సో మరి ఇప్పుడు షోల్డర్స్ అన్నవి హార్ట్ తర్వాత చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ బాడీలో, అంతే కదా, చేతులు లేకపోతే ఏ పని కాదు. సో అటువంటి వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. పవన్ కళ్యాణ్ గారు మనకెట్లా అయితే విఐపినో,
మన బాడీకి మన షోల్డర్స్ విఐపీలు. ట్రూ అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను అందుకే అంటాను, ఇప్పుడు సర్జరీ గురించి కొంచెం మనం నెగిటివ్గా ఎందుకు మాట్లాడతామంటే సర్జరీలో కొంత కాంప్లికేషన్ ఉంటుంది. అది పాపం డాక్టర్లు బాగా చేస్తారు, డాక్టర్లు మంచి సెటప్స్లో చేస్తారు, కానీ బాడీ రియాక్షన్ అన్నది ఆ సర్జరీకి సరిగ్గా లేకపోతే కాంప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత చేతులు నువ్వు సరిగ్గా పని చేయకపోతే, మనం సర్జరీ చేసుకున్న తర్వాత ఇంత మంచి రికవరీ అవుతుంది అనుకుని రాలేకపోతే దురదృష్టవశాత్తు ఎవరు కావాల్సి చేయరు. సర్జరీలు అన్నీ మంచివే, సర్జన్స్ కూడా మంచివి. కొన్నిసార్లు బాడీ రియాక్ట్ కాదు, అంటే కొంచెం డేంజరస్గా రియాక్ట్ అవుతుంది. సో అందుకని ఇప్పుడు మన గవర్నమెంట్స్ కూడాను మెడికల్ రీసెర్చ్ ఏం చేస్తుంటే ఫస్టే సర్జరీకి పోకండి, వెయిట్ చేయండి. నాన్ సర్జికల్ మెథడ్స్ ఉన్నాయి. ఈ నాన్ సర్జికల్ మెథడ్స్ని ట్రై చేసి కరెక్ట్ అయిన పద్ధతిలో ఎవిడెన్స్ బేస్డ్ చేసిన తర్వాత ఒకవేళ దీంతో మనం ఒక అనుకున్న రెస్పాన్స్ రాకపోతే, ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే ఈ పిఆర్పిలోను ఈ రీజనరేటివ్ థెరపీలో కాంప్లికేషన్స్ ఉండవు. సో నువ్వు ట్రీట్ చేసావు, నొప్పి తగ్గదు. ఒక 5-10% నొప్పి తగ్గకపోతే ఏముంటుంది, స్ట్రక్చర్స్ అన్నీ అలాగే ఉంటాయి. ఇంకొంచెం బెటర్ ఏంటి స్ట్రక్చర్స్ రీజనరేటివ్. కానీ మనం అనుకున్న లెవెల్లో లేనప్పుడు సర్జరీ గురించి ఆలోచించవచ్చు. అంతేగాని సర్జరీకి వెంటనే వెళ్ళిపోమని ఏ బుక్ చెప్పదు, ఏ గైడ్లైన్స్ కూడా చెప్పు. ఫస్ట్ ఈ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని కాని పక్షంలో అప్పుడు సర్జరీ గురించి ఆలోచించడం అన్నది మంచిది. వెంటనే జంప్ అయ్యి సర్జరీస్కి వెళ్ళడం అంత మంచిది కాదు. ఈవెన్ చాలామంది వీడియోస్ చూసేటువంటి ఆడియన్స్కి ఒక భరోసా ఇచ్చారని అనుకుంటాను నేను. ఎందుకంటే సర్జరీతో అవసరం లేదు, నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి, లైక్ పిఆర్పి. ఇప్పుడు మేము కూడా ఆ మెడికల్ ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేసుకున్న తర్వాతే అది అవసరమా కాదా అని చూసేసి ఆ పిఆర్పితోనే క్లియర్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఎలా అంటే మీ దగ్గర ఉన్నటువంటి బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఏమున్నాయి? సో మనకి ఇప్పుడు హైదరాబాద్లో 2 ఉన్నాయి, బెంగళూరులో 2 ఉన్నాయి, చెన్నైలో ఒకటి ఉంది. ఇంకా ఎక్స్పాన్షన్ పోతున్నాం. ఇంకా నెక్స్ట్ కమింగ్ 5 yearsలో ఒక 25 centers ఇండియా మొత్తంలో పెడదామని. ఎందుకంటే ఇప్పుడు ఈ 10 years నుంచి కూడా మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే పబ్లిక్ డిమాండ్ ఒకటే, నాన్ సర్జికల్ ట్రీట్మెంట్. సర్జరీస్ ఎవరికి ఇష్టం ఉంటుంది, జనరల్గా కోత అంటే భయపడతారు కదా. సో అందుకని నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ మీద ఒక 10 years బ్యాక్ అంత నమ్మకం లేదు. ఇవి ఉన్నాయి ట్రీట్మెంట్స్, ఇప్పుడు స్టార్ట్ అయింది ట్రీట్మెంట్ మీద నమ్మకం స్టార్ట్ అయింది. నమ్మకం స్టార్ట్ అవడంతో ఎంత వీలైతే అంత ఇండియాలో స్ప్రెడ్ చేసుకొని ఈపీఆర్ని ఎంతమందికి వీలైతే అంతమందికి సర్వీస్ చేద్దాం అన్నది ఉద్దేశం. సార్ ఇది ఎండ్ చేసే ముందు ఒక చిన్న ప్రశ్న సార్, అంటే ఏ స్టేజ్లో ఎపిఆర్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారు? ఎందుకంటే ప్రతి ఒక్కరికి అంటే ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. కొంతమందికి ఏజ్ ఫ్యాక్టర్ త్రూ వస్తూ ఉంటుంది. పర్ఫెక్ట్ సిమ్టమ్స్లో డెఫినెట్గా ఇక్కడ అప్రోచ్ అవ్వచ్చు అంటారు. అంటే ఇప్పుడు చూసేటువంటి వాళ్ళకి కూడా అంటే ఒక అవగాహన కోసం అని చెప్పేసి అడుగుతున్నాను. పెయిన్ మేనేజ్మెంట్ మనం చేసేది. పెయిన్ మేనేజ్మెంట్ అంటే దీర్ఘకాల నొప్పులకు సర్జరీ లేకుండా చికిత్స, ఇదే దీని డెఫినిషన్. ఓకే. సో ఎప్పుడైనా బాడీలో నొప్పి వచ్చింది, 15 రోజుల తర్వాత కూడా నొప్పి మిమ్మల్ని బాధిస్తుంది అంటే తప్పకుండా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్ని అప్రోచ్ అవ్వాలి. ఈపీఆర్ని అప్రోచ్ అవ్వాల్సింది కూడా అదే. 15 రోజుల కంటే ఎక్కువ నొప్పిని ఆ ట్యాబ్లెట్ ఈ ట్యాబ్లెట్ ఫిజియోథెరపీ అది ఇది చేసి దాన్ని ఇంకా ముదరగొట్టుకోకండి. ఎందుకంటే 15 రోజుల కంటే ఎక్కువ రోజులు మీ నొప్పి బాధిస్తుంది. అది మీకు ఒక సైన్ ఇస్తుంది, అంటే బాబు లోపల ఏదో ప్రాబ్లం ఉంది చూడు. ఇప్పుడు ఏం చేస్తారు, నడుము నొప్పి వస్తుంది, దట్ ఈస్ ద ఇండికేషన్. నడుము నొప్పి వస్తుంది, ఏం చేస్తారు, అందరికి వచ్చేదే కదా అనుకొని దాన్ని ట్యాబ్లెట్తో సప్రెస్ చేయడం 3 నెలలు బాగుంటుంది. లేదంటే ఏదో ఫిజియోథెరపీకి వెళ్ళడము, ఫిజియోథెరపీ ఏదో చేస్తే ఒక 2 నెలలు బాగుంటుంది. కానీ అది మళ్ళీ వస్తున్నప్పుడు మనకు ఒక అలర్ట్ సైన్ రావాలి, ఏదో చెప్తుంది ఇది. వెంటనే పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కి కన్సల్ట్ అవ్వండి. వెంటనే ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటంటే ఎందుకు నొప్పి వస్తుంది, ఏ స్ట్రక్చర్ డ్యామేజ్ అయింది, లేదా ఏదైనా నొప్పి 15 రోజుల్లోనే పోయింది, ఇంకా మళ్ళీ రాలేదు, వదిలేయండి, ఏం పట్టించుకోవద్దు. 15 రోజుల కంటే ఎక్కువ మీ బాడీలో ఏ పార్ట్ అయినా కూడా మీకు నొప్పి కలుగు చేస్తుంటే వెంటనే పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కన్సల్ట్ అవ్వండి. దానికి కారణం కనుక్కోండి, ప్లస్ దానికి తగ్గ ట్రీట్మెంట్ డాక్టర్ గారితో సంప్రదించి తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ నాగరాజు, నమస్కారం.